హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది దోశ పిండికి బ్యాటర్ అండి. చూడండి, దీంతో 1 2 3 4 దీంతో 4 కప్పుల బియ్యం వేసుకున్నానండి. చూడండి, దీంతో 1/2 కప్పు వరకు ఉద్దిబ్యాళ్ళు వేసుకున్నానండి. దీంతో 1/2 కప్పు వరకు ఉద్దిబ్యాళ్ళు వేసుకున్నాను కదండి. ఇప్పుడు నెక్స్ట్ శనగబ్యాళ్ళు అండి, 1 టీ స్పూన్. ఇది పెసరబ్యాళ్ళు అండి, 1 టీ స్పూన్. ఇవి మెంతులండి, ఇంతే అండి వేసుకోవాల్సిండేది, ఎక్కువ మెంతులు వేసుకోకూడదు. చూడండి, మనం చాలా టేస్టీగా అండ్ స్పంజీగా రావాలంటే చూడండి, ఇప్పుడు చూపించినాను కదండి, ఈ ఇంగ్రీడియంట్స్ చాలండి. చాలా అంటే చాలా టేస్టీగా అండ్ సూపర్గా అండ్ దోశ కానీ స్పంజీ కానీ వస్తుందండి. అంతేనండి. ఇలా బాగా వాష్ చేసుకొని ఒక 6 to 8 hours బాగా నానబెట్టాలండి. ఇంతేనండి వేసుకోవాల్సిండేది. కొంతమంది ఉండలేదా, 1 గ్లాసు బ్యాళ్ళకి 2 గ్లాసుల అది బియ్యం వేసుకోవాలంటారు. అది ఆ కొలత ఇడ్లీ కండి వేసుకోవాల్సింది. మనమైతే దోశలు ఇలా వేసుకున్నా కానీ చాలా, మనం ఎట్లా కావాలంటే క్రిస్పీ అంటే క్రిస్పీ వేసుకోవచ్చు. చిన్న పెనంలో లేదా స్పంజీగా చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుందండి దోశ. మనం ఎలా కావాలంటే అలా వస్తుందండి. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో ఒక్కసారి మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది దోశ బ్యాటర్. ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి దోశలు. అక్కి గడుపులాత బాగా వాష్ చేసుకోవాలండి. ఒక 4-5 వాటర్ బాగా బియ్యము, ఇది స్టోర్ బియ్యం అండి, బాగా తెల్లగా వచ్చే వరకు వాటరు బాగా వాష్ చేసుకోవాలా. చాలా బాగుంటుందండి. చూడండి, మనం వేసిన ఉద్దిబ్యాళ్ళు కానీ కనిపించడం లేదండి, అంత క్లీన్గా వాష్ చేశాను. చూడండి ఎంత వైట్గా వచ్చాయి వాటరు. ఇలా బాగా వాష్ చేసుకొని ఇప్పుడు 9 o'clock అవుతుందండి టైము. నేను 7 o'clockకి ఇది గ్రైండ్ చేసేస్తానండి. 6 to 8 hours బాగా నానితే పిండి బాగా ఉబ్బుతుందండి. అంటే దోశలు క్రిస్పీగా స్పంజీగా మనం ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఓకేనండి, బాయ్ అండి. ఎంత బాగా చక్కగా నానిపోయినాయి చూడండి, ఎంత వైట్గా బాగా నానిపోయినాయండి. ఇంకా దీన్ని గ్రైండ్ చేయడమే తర్వాయి భాగము అండి. ఒక 8 hours 9 hours వరకు నానబెట్టాను. చాలా బాగా నానాయండి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకున్నాము. దీంట్లో నేను రైస్ వేస్తున్నానండి. రైస్ వేసి మనం గ్రైండ్ చేసుకుందాం. రైస్ క్వాంటిటీ అంటే మనము ఒక 5 years బాబుకి అన్నం తినిపిస్తాం కదండి, ఇంత రైస్ అంతే అండి. ఇంకెక్కువ వేయకూడదు. ఎక్కువ అయితే దోశ మళ్ళీ కలర్ మాడిపోతుందండి. ఇంత రైస్ వేయాలి అంతే, ఈ బియ్యం అంతటికి. ఇంకా మనం గ్రైండ్ చేసేద్దామండి. చూడండి, చాలా అంటే చాలా బాగా సన్న రవ్వ ఉంటుంది కదండి, బొంబాయి రవ్వ, అలా ఆ లెవెల్లో కొంచెం గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడు దోశ మీరు ఎలా కావాలంటే, చిన్న పెనం దోశ అంటే చిన్న పెనం దోశ, క్రిస్పీ దోశ అంటే క్రిస్పీ దోశ, 2 వేసుకుండేకి వీలుగా ఉంటుందండి. మనం వేసుకుండే దాంట్లో చేసేదాన్ని బట్టి ఉంటుందండి. చూడండి, ఇలా అండి. అయిపోయింది, ఫినిష్. ఇది రేపు మార్నింగ్ చూపిస్తానండి ఎలా వస్తుందో దీంతో దోశలు వేస్తే. ఓకే అండి. ఎంత బాగా పులిసింది చూడండి పిండి.
ఇలా అండి. ఇప్పుడు దీన్ని దోశ వేసి చూపిస్తానండి నేను. రాయలసీమ చిట్టి దోశ, రాయలసీమ చిట్టి దోశ అండి. నేను రాత్రి పిండి ఎక్కువ అయ్యింటే వేరే దాంట్లో కానీ తీసి పెట్టుకున్నానండి. చూడండి ఎంత బాగా పులుసుంది. సాల్ట్ అండి, సాల్ట్ వేసుకున్నాను. ఇది సోడా పిండి అండి. చూడండి ఒక చిటికేడు అండి, ఎక్కువ వేయనండి నేను సోడా పిండి. కొద్దిగా వాటర్ వేసుకున్నామండి. చూడండి ఎంత బాగా పులిసింది పిండి. చూడండి ఎంత బాగా పొంగుతుంది దోశ. చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి. ఇప్పుడు ఇందులోకి నేను వంకాయను ప్లస్ అలసందలతో కర్రీ చేశానండి. అది కాంబినేషన్ అండి. ఒకసారి ట్రై చేయండి, సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. వంకాయ అలసందలు దోశ సూపర్ అండి. ఒకసారి ట్రై చేయండి.